ఓయ్ రవి, అర్జెంటుగా నాకొక డౌట్ క్లియర్ చేయమావా? నీకు డౌట్ వచ్చిందంటే అది ప్రపంచానికే డేంజర్ రా బాబు. కక్కయ్, అసలు మనం నిద్రపోతే కళ్ళు మూసుకుంటాం కదా మావా, మరి ఈ గురక మాత్రం ఎందుకు బయటికి వస్తుంది? లాజిక్ మిస్ అయింది కదా. అరే అమాయకుడా, అది గురక కాదురా, నీ బ్రెయిన్ రీస్టార్ట్ అవుతున్నప్పుడు వచ్చే సౌండ్. నీ గురక కంటే నా బైక్ హారన్ బెటర్ రా నాయనా. ఓహో, అందుకేనా మా అమ్మ పొద్దునే నన్ను లేపేటప్పుడు బండి స్టార్ట్ బటన్ నొక్కినట్టు ధవీమని కొడుతుంది. సరే ఆ సోది వదిలే, నిన్న జిమ్కి వెళ్ళావా లేదా? వెళ్ళారా? ఫీజు కట్టేశా, తగ్గేదేలే. మరి ఎక్సర్సైజ్? పిచ్చోడా, ఫీజు కట్టాక ఎక్సర్సైజ్ ఎందుకు చేస్తాం? జిమ్లో ఏసీ కింద కూర్చుని 10 సెల్ఫీలు తీసుకున్నా. మరి నీ ఫిట్నెస్ సీక్రెట్ ఏంట్రా? అరే, ఫిట్ అంటే బాడీ ఫిట్ అవ్వడం కాదురా, ఫోటోలో ఫ్రేమ్లోకి ఫిట్ అయ్యేవాణ్ణిరా నేను. దట్ ఈజ్ రాజు బ్రాండ్. నీ మొహం మండ, నువ్వు ఒక్క రోజైనా సీరియస్గా ఉంటే బాగుంటుందిరా. ఉన్నారా మావా, నిన్న కరెంట్ బిల్ చూసి ఫుల్ సీరియస్ అయ్యా. అమ్మో, మరి కరెంట్ సేవ్ చేయాలి అనిపించలేదా? అనిపించింది, అందుకే రాత్రి లైట్ ఆఫ్ చేసి ఫోన్ ఫ్లాష్ లైట్ వేసుకుని టీవీ చూస్తున్నా. దండం రా దూత, నువ్వు మారవురా. నేను మారన్రా, ఎందుకంటే ఒరిజినల్ పీస్కి డూప్లికేట్ ఉండదు. అంతేగా, సరేరా, ఈ డబ్బులు నువ్వే కట్టాలి. ఏంటి, ఎందుకు? ఎందుకంటే జోకులు వేసి నవ్వించింది నువ్వే కదా. చలో తీ పర్సు. రే రవి, ఆగురా రేయ్, మోసం.